ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. 2024 క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు. ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఈ 2024లో ధనుస్సు రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ ధనుస్సు రాశి వారికి ఆదాయం ఏ విధంగా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజ్యపూజ్యం ఏ విధంగా ఉంది, అవమానాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. అయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి ఈ ధనుసు రాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయి. అలాగే ఏ యో బా బి భూ ధా పాడ భే అనే అక్షరాలు మీ పేరులో మొదటి అక్షరంగా కలిగి ఉంటే ఈ ధనుస్సు రాశి ఫలితాలు మీకు తప్పకుండా వర్తిస్తాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు వీళ్ళు సంపాదిస్తే 5 రూపాయలు మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. అలాగే రాజ్యపూజ్యము 7, అవమానం 5. 7గురు మెచ్చుకోగలిగితే 5గురితోటి అవమానపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుస్సు రాశి వారికి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందుగా మనం తెలుసుకుందాం. షష్టమ స్థానంలో గురువు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే శని ఈ సంవత్సరం తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. అలాగే రాహు కేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడా చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నారు వీరు. ఈ ధనుస్సు రాశి వారికి అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా విజయాన్ని సాధించటం జరుగుతుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా లభిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకొని ముందుకు సాగడం జరుగుతుంది. ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి వీరికి. నిరుద్యోగులకు మంచి యోగకాలం. ఉద్యోగంలో ఎదుగుదల లేని వారికి, అనుకున్న వారికి అదృష్టకాలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగాల్లో ఎదుగుదలతోటి ఖాళీగా ఉండేవారికి ఉద్యోగుల అవకాశాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తాయి. ఇతర రాష్ట్రాల్లో ప్రయత్నం చేసినా కూడా ఉద్యోగాలు వీరికి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వస్తాయి, బదిలీలు కూడా జరుగుతాయి. కోర్టు కేసు సమస్యలన్నీ కూడా ఒక పరిష్కారానికి వస్తాయి. పితృల ఆస్తులు అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తులు కూడా వీరికి సంక్రమించేటువంటి సూచనలు ఉన్నాయి. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ప్రేమ, అనురాగం పెరుగుతుంది. పెద్ద మనిషిగా వ్యవహారాలు చేస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. డబ్బులు రెట్టింపు చేయడానికి ప్లానింగ్ చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ని అనుభవిస్తూ ఉంటారు. విదేశాలకు వెళతారు. అవసరానికి డబ్బు ఖర్చు పెడతారు. వ్యాపారస్తులు లాభాలు పొందేటువంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ధనాకర్షణ, జనాకర్షణ బాగా కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలతో, భాగస్వాములతో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. భూములు కొంటారు, గృహాలు కొంటారు, ఫ్లాట్లు కొంటారు,
మీకు ఇష్టమైనటువంటి కోరికలు ఏమున్నాయో ఆ వస్తువులన్నీ కూడా కొనుక్కునే మంచి అవకాశం ఈ 2024 ఈ ధనుసు రాశి వారికి. రుణ బాధలన్నీ కూడా తీర్చుకుంటారు. ఎప్పటి నుంచో ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి అవకాశం, తప్పకుండా వారి వివాహం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఆగిపోయినటువంటి వివాహాలు కూడా ముందుకు సాగుతాయి. రెండో పెళ్లి కోసం, మూడో పెళ్లి కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా ఈ సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి. సంతాన యోగం కూడా మంచిగా ఉంది. ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకుంటారు, పెద్దల యొక్క అనుమతి తీసుకుంటారు. భార్యాభర్తలు అన్యోన్యతగా ఉంటారు. పిల్లలతోటి, కుటుంబంతో ఆప్యాయత, ప్రేమని పంచుకుంటారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు అర్థం చేసుకొని వారు కలుసుకునేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. విదేశయానంకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. విదేశాల్లో ఎక్కువ సంపాదించాలనేటువంటి తపన ఎక్కువ ఉంటుంది. వీసాల కోసం ప్రయత్నించే వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో గృహప్రాప్తి కూడా ఉంది. అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డ్ లభించేటువంటి యోగం ఉంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు, గృహాలు కొనుగోలు చేస్తారు, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్ రుణాలు మంజూరు అవుతాయి. రాజకీయ నాయకులు చిట్ట చివరికి స్వల్ప మెజార్టీతో గెలుస్తారు. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక అవకాశం బాగుంటుంది. విద్యార్థులకు చక్కటి యోగ్యత ఉంటాయి. కొత్త కొత్త కోర్సులు చేరుతారు. మంచి మీరు అనుకున్నటువంటి గోల్ కొట్టేస్తారు. మీరు అనుకున్న గోల్ని తప్పకుండా రీచ్ అవుతారు. ఐటీ రంగంలో వారికి బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. చిన్న చిన్న ప్రమాదాలు ఉంటాయి, చాలా జాగ్రత్తగా నడుచుకోండి. వ్యవసాయ పరంగా మంచి లాభాలు పొందుతారు వ్యవసాయదారులు. మెడికల్ రంగంలో వారికి మంచి లాభాలు ఉంటాయి. అలాగే సిమెంటు, ఐరన్ వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. హార్డ్వేర్ వర్కర్కు తప్పకుండా వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. స్త్రీలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఫుడ్ సంబంధించినటువంటి హోటల్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ వారికి మంచి బిజినెస్ వారికి ఉంటుంది. మంచి లాభాలు వస్తాయి. కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబంలో కొంత అన్యోన్యత, ఆప్యాయత, వినోదాల్లో కుటుంబంలో అందరూ వినోదాల్లో పాలు పంచుకుంటారు. బంధువుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. కులవృత్తుల వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. దైవాన్ని ఆరాధించడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా మంచిది. ట్రాన్స్పోర్ట్ రంగం వారికి బాగా కలిసి వస్తుంది. ఫైనాన్సు, రియల్ ఎస్టేట్ వారికి కొంత తక్కువ లాభాలు ఉంటాయి. స్త్రీలకు మనోవ్యత తగ్గుతుంది. అనుమానాలకి దూరంగా ఉండండి. నిందారోపణలు పడుతుంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఎవరికి ఇవ్వకండి. డబ్బులు ఆచితూచి చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. వీరు గాయత్రి మాతని, లలితాదేవిని, దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేయడం వల్ల అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచన. అలాగే సింగరాయకొండ, సీకొండ, నవనరసింహస్వామి క్షేత్రాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి. శ్రీకొండ, సింగరకొండ, నారసింహస్వామి క్షేత్రాన్ని దర్శనం చేసుకుని తులసి మాలతో స్వామివారికి అర్చన చేయించుకోండి. అధికమైనటువంటి లాభాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం. సర్వే జనా సుఖినో భవంతు.